మళ్ళీ దొంగ రాతలన్నీ కూడా రాసేటివన్నీ కూడా మళ్ళీ వాళ్ళ పేపర్లే, మళ్ళీ వాళ్ళ టీవీలే. ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది అనంటే ఆ యుద్ధం ఒక చంద్రబాబు నాయుడు గారి ఒక్కరితోనే కాదు, యుద్ధం జరుగుతూ ఉంది. ఇవాళ యుద్ధం జరుగుతూ ఉంది అనంటే ధర్మానికి అధర్మానికి మధ్య ఇవాళ యుద్ధం జరుగుతూ ఉంది. న్యాయానికి అన్యాయానికి మధ్య ఇవాళ యుద్ధం జరుగుతూ ఉంది. ఇవాళ యుద్ధం జరుగుతూ ఉంది అనంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కరితోనే కాదు, ఈనాడుతో యుద్ధం జరుగుతూ ఉంది, ఆంధ్రజ్యోతితో యుద్ధం జరుగుతూ ఉంది, TV5తో యుద్ధం జరుగుతూ ఉంది, అమ్ముడు పోయిన మీడియా ఛానల్ అందరితో కూడా యుద్ధం జరుగుతూ ఉంది. ఇవాళ ఇటువంటి అన్యాయమైన పాలనలో ఇవాళ యుద్ధం జరుగుతూ ఉంది. ఎన్నికలు వచ్చేసరికి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మూటలు మూటలు డబ్బులు కూడా పంపించే కార్యక్రమం చేస్తాడు. మీ అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీ అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరంతా కూడా మీ గ్రామాలలో మీ వార్డుల్లో ప్రతి అక్కను కలవండి, ప్రతి చెల్లెమ్మను కలవండి, ప్రతి అవ్వను కలవండి, ప్రతి తాతను కలవండి, ప్రతి అన్నను కలవండి. ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు 3,000 రూపాయల డబ్బులు చేతిలో పెడితే మోసపోవద్దక్క అని చెప్పి ఆ అక్కకు చెప్పండి. అక్క 20 రోజులు ఓపిక పట్టక్క, రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అన్నను ముఖ్యమంత్రిగా చేసుకున్న తర్వాత అన్న కేవలం మన పిల్లలను బడికి పంపిస్తే చాలు, బడికి పంపించినందుకు ప్రతి తల్లికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాడు అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి. ప్రతి అక్క దగ్గరికి వెళ్ళండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, ఇవాళ మన పిల్లలను ఇంజనీర్లుగాను డాక్టర్లుగాను కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదివించే పరిస్థితిలో మనం ఉన్నామా అని చెప్పి ఒక్కసారి అడగండి. ఆ అక్కలకు ఆ చెల్లెమ్మలకు చెప్పండి, ఇంజనీరింగ్ ఫీజులు చూస్తే లక్షల్లో ఉన్నాయి, మన పిల్లలను చదివించాలంటే మనం అప్పుల పాలయ్యే పరిస్థితిలో ఉన్నాం, ఆస్తులు అమ్ముకునే పరిస్థితిలో ఉన్నాం. ఆ ప్రతి అక్కకు చెల్లెమ్మకు చెప్పండి, చంద్రబాబు నాయుడు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క అని చెప్పి చెప్పండి. ఆ ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, 20 రోజులు ఓపిక పట్టండి, రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, ఆ తర్వాత అన్న ముఖ్యమంత్రి అవుతాడు, మన పిల్లలు ఇంజనీర్లుగాను డాక్టర్లుగాను కలెక్టర్ వంటి ఏ చదువునైనా సరే ఎన్ని లక్షలు ఖర్చు అయినా కానీ అన్న చదివిస్తాడు అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి.